హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో వామాకుతో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకి హెల్త్ బాగాలేనప్పుడు, అదే ఫీవరు, కోల్డ్ అలా ఉన్నప్పుడు, కొంచెం నీరసంగా అనిపించినప్పుడు ఈ వామాకు రసం మనకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఈ రసం నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. మనం అన్నంలోనే కాదు, గ్లాస్తో కూడా తాగేస్తారు. ఈ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మిరియాల రసం ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే సేమ్ ప్రాసెస్ అండి. మనం ఫస్ట్ మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి గార్లిక్, జీరా అండ్ కొంచెం పెప్పర్ వేసుకోవాలి. పెప్పరు కొంచెమే వేసుకోండి, స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. వీటన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ఒక రోట్లో అయినా దంచేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి. ఆనియన్ అనేది ఆప్షనల్ అండి. కొంతమంది రసంలో అయితే వేసుకుంటారు, కొంతమంది అయితే వేసుకోరు. నేను కొంచెం వేసుకున్నాను ఆనియన్ వేసినా వేయకపోయినా ఏం కాదండి. ఆనియన్ వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, లేదంటే త్వరగా మాడిపోతుంది మసాలా. గార్లిక్ ఆయిల్లో వేయించుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకే మనము ఈ మసాలానంతా ముందుగానే ఆయిల్లో వేయించుకుంటాము. ఎక్కువ టైం పట్టదండి, 1 మినిట్లో వేగిపోతుంది. చింతపండు కూడా పులుపు ఎక్కువగా యూస్ చేయకుండా తక్కువగా యూస్ చేసుకోండి. ఈ మసాలా వేగిన తర్వాత మనం చింతపండు గుజ్జును కూడా పోసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి, అందుకే చూపించలేదు. ఈ వామాకు రసానికి పులుపు చాలా తక్కువ ఉండాలి. పులుపుని చూసుకుంటూ వాటర్ పోసుకోవాలండి. నేను సరిపడినంత వాటర్ వేసుకున్నాను. ఇప్పుడే పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. మనకి సరిపడినంత వాటర్ పోసుకున్న తర్వాత రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. వామాకు వేసే ముందే మనకి రసం అంతా హై ఫ్లేమ్లో బాగా మరగాలండి. అంటే చింతపండు పచ్చిగా ఉంటుంది కదా, అది మొత్తం బాగా బాయిల్ అవ్వాలి. దీంట్లోనే కొంచెం రసం పౌడర్ యాడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ రసం పౌడర్ అయినా పర్లేదు, లేకపోతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రసం పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే రసం పౌడరు, సాంబార్ పౌడరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఇంట్లో చేసుకున్న పౌడరే వేసుకున్నాను. ఇది కొంచెం ఘాటు కూడా తక్కువగా ఉంటుంది. రసం పౌడర్ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఒక పొంగు రావాలి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఈ రసం ఘాటు తక్కువగా ఉంటుంది కదా, ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. అలాగే కోల్డ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ రసంతో అన్నం తింటే త్వరగా రిలీఫ్ వస్తుందండి. చింతపండు వేశారు కదా, రిలీఫ్ ఎలా వస్తుంది అనుకోవద్దు. చింతపండు పులుపు చాలా తక్కువ వేసుకోవాలి. రసం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు వామాకుని యాడ్ చేసుకోవాలి. వామాకు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. నేను రసానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. దీనికి 4 వామాకులు వేసుకున్నాను. వామాకు కొంచెం ఘాటుగా ఉంటుంది, సో రసాన్ని చేసుకునేటప్పుడు మనం చూసి వేసుకోవాలి. మిక్సీ వేసుకోవచ్చు కదా ఆకుని అనుకుంటారు. మిక్సీ వేసుకునే కన్నా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి డైరెక్ట్గా ఆకు వేసి మరిగించుకుంటే ఇంకా బాగుంటుందండి రసము. ఈ రసాన్ని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. మనకి కలర్ మారిపోతుంది, ఈ ఆకు త్వరగా కలర్ మారుతుంది. అప్పుడు ఈ రసాన్ని ఆపేసుకుంటే సరిపోతుంది. కలర్ మారటం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నాకు హాఫ్ అనేది కలర్ మారింది, పూర్తిగా అయితే మారలేదు. మనకి కలర్ మారినప్పుడు లైట్ ఎల్లో కలర్లో వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నాకు రసం రెడీ అయిపోయింది. చాలా లైట్ గ్రీన్ కలర్లో నుంచి చాలా లైట్ ఎల్లో కలర్లోకి రసం అనేది, ఆకు అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు రసం రెడీ అయిపోతుంది. ఈ ఆకుని మనము రసంలో ఉంచుకోవచ్చు, లేదంటే మనం ఆకుని తీసేయచ్చు. చూసారు కదా, లైట్ ఎల్లో కలర్లోకి మారింది. ఇప్పుడు మనం రసం ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వేడివేడిగానే తినేయాలి. వామాకు రసం రెడీ అయిపోయింది. నేను లంచ్లోకి రెడీ చేశాను, మా పాపకి కోల్డ్ ఉంటే. ఈ వామాకు రసంతో పాటు కోల్డ్ ఉంది కాబట్టి ఆలూ ఫ్రై కూడా రెడీ చేశాను. ఇలా వేడివేడిగా పెడితే కోల్డ్ అనేది త్వరగా రిలీఫ్ వస్తుంది. పిల్లలకు కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా. నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.